వచ్చింది, న్యాయం జరిగిందా మీకు? నేను స్వేచ్ఛ ఉంది 100%. నాకు కావాల్సిన స్వేచ్ఛ. స్వేచ్ఛ లేదని నేను చెప్తా, ఎందుకు నేను చెప్పాలా? సో గాంధీ భవన్ దగ్గర మీరు ఏదో మాట్లాడాలనుకొని నాకు తెలిసిన ఫ్రెండ్ అక్కడ ఉండే. సో ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు సో నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనట్టు మాట్లాడతాను చెప్పేసి గాంధీ భవన్ మెట్లు దిగి కిందికి వచ్చి గేట్ దగ్గర మాట్లాడారు. ఓకే, చెప్పింది కదా, ఎందుకు మాట్లాడారు అనే నేనే చెప్తున్నా, నేనే అన్నా. ఒక్కొక్క పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఓకే, నేను అందుకే చెప్పాను, వ్యక్తిగతం వేరు, పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడవాలి. అది 100%. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడలేడు. రాజ్యాంగంలో లేనివి కూడా ఎవరు కోరలేము మనం. అయితే గాంధీ భవన్ దగ్గర మాట్లాడేది రాజ్యాంగమా? నా ఇంటెన్షన్ చెప్తున్నా. గాంధీ భవన్ దగ్గర నువ్వు ఒక సబ్జెక్టు దాని ప్రకారమే మాట్లాడాలి. నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడినానంటే పార్టీకి సంబంధం ఉండదు. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే పార్టీకి సంబంధం. ఇప్పుడే స్వేచ్ఛ అన్నారు. నేనేం విను, స్వేచ్ఛ అనేది విను. నేను ఇంత లేదే ఇవాళ సంధ్యారెడ్డిని నన్ను ఇంతమంది ఈరోజు ఒక కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అంటున్నారా? సో కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా మీకు సపోర్ట్ చేశారు ఇంతగానో మాట్లాడుతుంటే? ఇప్పుడు ఉన్నారండి, ఎందుకు లేరు? 100% మా పిసిసి గారు నన్ను గుర్తించి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఓకే, ఇది మాట్లాడడం తమ్ముడు పర్సనల్ లైఫ్. ఇప్పుడు ఆడవాళ్ళ వస్త్రధారణ అనేది పార్టీలో మనం అక్కడ గైడ్ లైన్స్ ప్రకారంగా అట్లా ఇవ్వరు. ఎవరి వస్త్రధారణలు, బీజేపీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, బీఆర్ఎస్కి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కాంగ్రెస్ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాళ్ళ సిద్ధాంతాలకు అనుకూలంగా మనం ఉండకూడదు. మన భావజాలము అనేది ఒక మహిళగా మాట్లాడినాం, దాన్ని నన్ను ఎవరేం తప్పు పట్టలేదే. నన్ను తప్పు పట్టినప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడినావు అన్నప్పుడు నువ్వు ఆ మాట అడుగు, నన్ను నీకు ఎక్కడుందమ్మా స్వేచ్ఛ అని అడుగు. నన్ను ఏం అడగలేదే. ఓకే, గో హెడ్ అన్నారు. బట్ నీ అభిప్రాయం నువ్వు చెప్పినావు, నన్ను గౌరవించారు కదా. నన్ను ఒకవేళ నువ్వు ఎందుకు మాట్లాడావు అని చెప్పి నన్ను ఎవరైనా ఇట్లా అన్నారని మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ నన్ను అడుగు. కాబట్టి స్వేచ్ఛ అనేది ఎందుకు ఉంది తమ్ముడు అంటే, ఈరోజు లైవ్ డిస్కషన్లకు నేను వెళ్తున్నాను. గాంధీ భవన్ దగ్గర నాకు ఒక వేదిక దొరికింది. నేను ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. నేను ఒక మహిళలకి, నాకు రాజకీయం అంటే చాలా, రాజకీయాలలో వెళ్తే ఏమవుతుందంటే ఇంకా కొంతమందికి ఎక్కువ సేవ చేయొచ్చు, రాజకీయ అనుబంధం ఉంటే ఇంకా కొన్ని తెలుసుకోవచ్చు అనేది నా పర్సనల్. అది నేను ఎవరి మీద రుద్దను. రాజకీయాలంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది.